చనిపోవలసిన మనము మరలా ఎలా బ్రతికించబడ్డామంటే క్రీస్తు మన కోసమే శాపమై. దేవునికి స్తోత్రం. మనల్ని ఆయన ఏం చేస్తాడంటే శాపము నుండి విమోచించాడు. దేవునికి స్తోత్రం. శాపము నుండి విమోచించడం మాత్రమే కాదు, మరణము నుండి కూడా ఆయన మనల్ని విమోచించాడట. ఎక్కడ నుండి? మరణము నుండి. ఎక్కడ నుండి? మరణం నుండి. ఏ మరణం అంటే శరీర సంబంధమైన మరణం. మనం ఒకటి నమ్మాలేంటో తెలుసా? మీ పండుగ రోజు ఎవరైనా గర్భాయుషు 70 సంవత్సరాలు అది బాగుంటే 70 లేదంటే 80. కొంతమంది అంతకంటే ఎక్కువ బ్రతుకుల వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మనలో ఆయుష్ ఉంటే దేవుడు ఖచ్చితంగా మన ఆయుష్ని ఏం చేస్తాడంటే ఆయన పొడిగిస్తాడు. కానీ ఏదో ఒక రోజు మరణించగలుగుతుంది. కానీ గొప్ప విశ్వాసం ఏంటంటే మనం మరలా బ్రతుకుతాం. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు మనం బ్రతుకుతామంటే యేసయ్య మరలా భూమి మీదకి వచ్చినప్పుడు మనలందరినీ ఆయన ఏం చేస్తాడంటే మరలా లేవనెత్తుతాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ మరణం గురించి మనం విన్నాం, శరీర మరణం గురించి విన్నాం. ఒక్కొక్క మరణం ఉందంట. ఏంటి ఆ మరణం అంటే నిత్య మరణం. ఏ మరణం అది? నిత్య మరణం. అంటే దానికి ఏం లేదంటే అంతం ఉండదు. దానికి ఏముండదు? అంతం ఉండదు. కానీ నిత్యము అది మరణం లాగానే ఉండాలి. ఏంటది? నిత్యము మరణం లాగే. ఎవరికి ఆ మరణం అంటే ఎవరైతే దేవుని అంగీకరించారో, ఎవరైతే యేసు ప్రభుని సొంత రక్షణని అంగీకరించారో వాళ్ళు ఏం పొందుతారంటే ఈ నిత్య మరణంలో పాలుభాగస్వామ్యం. దేవుని వాక్యం చెప్తుంది, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వారికి నిత్య జీవం అంటారు. యేసుని అంగీకరించిన వారికి నిత్య జీవం, ఆయనను అంగీకరించిన వారికి నిత్య మరణం. ఇంకా చెప్పాలంటే నిత్య నరకమే. నరకంలో చూడండి, ఆత్మకు మరణం అనేది రాదు, కానీ ఆత్మ చాలా తపన పడుతుంది అన్నమాట. నేను ఎందుకు ఈ స్థలానికి వచ్చాను? లాజరు గురించి మనకు తెలుసు కదా. ఆ లాజరు ధనవంతుడు ఇద్దరు. ధనవంతుడు చక్కగా భాగ్యాలతో మంచి ఆహారం తింటూ మంచి వస్త్రాలు వేసుకుని బ్రతుకుతాడు. కానీ లాజరుకి సరైన వస్త్రాలు ఒంటినట్టు తినడానికి ఆహారం ధనవంతుడు అడుగుతాడు. తినడానికి ఏంటంటే ఏమి ధనవంతుడు ఒకరోజు ఇద్దరు చనిపోతారు. అయితే లాజరేమో నిత్య జీవానికి వెళ్తే ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే నిత్య మరణానికి వెళ్తాడు. ఇక్కడ నుంచి అడుగుతాడు, ప్రభువా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నన్ను అక్కడికి తీసుకోంటే ఒకే ఒక్క మాట నాడు దేవుడు, ఇక్కడ వారు అక్కడ వెళ్ళడానికి లేదు, అక్కడ వారి ఇక్కడికి వెళ్ళడానికి లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము చేసిన తప్పిదం వల్ల ఆత్మ మరణము శరీర మరణానికి దారి తీస్తే అమ్మా నా మాటలు అర్థమవుతున్నాయా లేదా? ఆత్మ మరణము శరీర మరణానికి దారి తీస్తే ఇప్పుడు ఈ శరీరంలో జీవిస్తున్న మనము యేసు ప్రభువుని అంగీకరిస్తే నిత్య మరణంలోనికి మనం వెళ్ళాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ ఈ శరీరంలో జీవిస్తున్న మనము దేవుని అంగీకరించకపోతే ఈ శరీర మరణము దేనికి దారితీస్తుంది అంటే నిత్య మరణానికే దారితీస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమైందని అనుకుంటున్నాం. 3 మరణాలు: ఆత్మ మరణము, శరీర మరణము, నిత్య మరణం. ఆదాము చేసిన పాపము శరీర మరణానికి దారితీస్తే ఇప్పుడు ఈ శరీరంలో జీవిస్తున్న వారు ఎవరైతే యేసు ప్రభువుని